హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంటర్లింక్ యొక్క మెయిన్ అప్డేట్స్ డాబో ఓటింగ్ అయితే వచ్చింది. ఆ ఓటింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, నెక్స్ట్ హాల్ఫింగ్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంకొకటి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో యూఎస్ స్టాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్టాక్స్ ఎలా పర్చేస్ చేయాలి ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది. అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్, ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. నెక్స్ట్ అప్డేట్ కేవీ గారు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. ఏమంటున్నారంటే ఇక్కడ డిసెంబర్ హాల్వింగ్ అండ్ ట్రెజరీ కంపెనీస్ అని చెప్పారు. అంటే మనకి హాల్వింగ్ అయితే జరగబోతుంది ఈ మంత్ డిసెంబర్లోనే. నెక్స్ట్ ట్రెజరీ కంపెనీ లిస్ట్ అనేది రాబోతుంది. ఎప్పుడు 28న మనకి వియత్నంలో ఈవెంట్ అయితే ఉంది. ఆ ఈవెంట్లో లిస్ట్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ హాల్వింగ్ అయితే జరుగుతుంది. ఈ హాల్వింగ్ అనేది మనకి చూడండి ఇక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి పోస్ట్ చేశారు. హాల్వింగ్ జరగాలి అంటే డిఏఓ అనేది కండక్ట్ చేస్తారు కంపల్సరీగా. మేజర్ డెసిషన్స్ అన్నిటికి డిఏఓ అయితే ఇంటర్లింక్ అయితే ప్రపోజల్ అయితే పెట్టింది. సో దానికోసమే హాల్వింగ్ కూడా డిఏఓ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డిఏఓలో ఏం చెప్తున్నారంటే వీళ్ళు హాల్వింగ్ కోసం ఎంత హాల్వింగ్ చేయబోతున్నారు అంటే 50% అయితే హాల్వింగ్ చేయబోతున్నారు. సో ఇది చూడండి ఇక్కడ ఇప్పుడు 50% కదా, మీకు ఎగ్జాంపుల్గా పర్ సెషన్కి ఒక 100 టోకెన్స్ 100 ఐటీఎల్జీ వస్తున్నాయి అనుకోండి పర్ సెషన్కి. అంటే 6 సెషన్స్ కలిపి మీకు 600 వస్తున్నాయి అనుకోండి. అంటే పర్ డేకి 600లో ఇప్పుడు హాల్వింగ్ జరుగుతుంది కాబట్టి 50% అంటే మీకు 600లో 50% తీసేస్తే 300 పర్ డేకి 300 వస్తాయి మీకు. సో ఇట్లా హాల్వింగ్ అయితే జరగబోతుంది. ఈ హాల్వింగ్ ఎందుకు చేస్తారు అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ అవ్వాలంటే హాల్వింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దాంట్లో భాగంగానే వీళ్ళు కూడా హాల్వింగ్ అయితే జరుపుతున్నారు. సో దానికోసం స్కార్సిటీ అనేది ఏర్పడిద్ది. అప్పుడు సర్క్యులేషన్లో మనకి సప్లై తగ్గి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది, టోకెన్కి డిమాండ్ ఏర్పడిద్ది. దీనికోసం స్కార్సిటీ. అలాగే న్యూ యూజర్స్ ఎవరైనా లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు కూడా ఎంతో కొంత మైనింగ్ చేసుకోవడం కోసం వాళ్ళకి సప్లై ఉండాలి. కాబట్టి ఇప్పుడు హాల్వింగ్ చేస్తే సప్లై అనేది చాలా స్లోగా వస్తుంది. సో వాళ్ళకు కూడా మైనింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది న్యూ యూజర్స్కి. సో దానికోసం కూడా ఈ హాల్వింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 మిలియన్ యూజర్స్ అయితే కంప్లీట్ అవుతున్నారు. సో అందులో భాగంగా కూడా హాల్వింగ్ అయితే వస్తుంది. ఈ డిఏఓ ఓటింగ్ ఎలా పార్టిసిపేట్ చేయాలో మీకు చూపిస్తాను యాప్లో, ఎలా ఓట్ చేయాలి అనేది కూడా. సో నెక్స్ట్ యాప్లోకి వచ్చేసాం కదా. ఈ యాప్లో ఇక్కడ స్టోర్ ఉంది కదా, స్టోర్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్లింక్ డావో అని ఉంది కదా, ఇంటర్లింక్ డిఏఓ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటింగ్ వేయడానికి అవుతుంది. ఎక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. కింద ఓపెన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇట్లా ఓటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఐటీఎల్జీ హాల్వింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు చూడండి ఐటీఎల్జీ హాల్వింగ్ బేస్ రేట్ చేంజ్ రెడ్యూస్డ్ ఆఫ్ చేశారు. సో ఇది ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అని చెప్తున్నారు. వీళ్ళు రెండు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే న్యూ యూజర్స్కి ఎగ్జిస్టింగ్ యూజర్స్కి ఫెయిర్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఐటీఎల్జీని ఎకానమీ సస్టైనబుల్గా ఉండాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఫార్ములా ఇచ్చారు, అది చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఏదైతే మీకు చెప్పానో సేమ్ అదే ఎగ్జాంపుల్. ప్రీవియస్గా 180 ఉంటే హాల్వింగ్ అయిన తర్వాత 180లో సగం 90 అట్లా హాల్వింగ్ అయితే జరుగుతుంది. ఇదే ఎగ్జాంపుల్గా వీళ్ళు ఒక టేబుల్లో ఇచ్చారు చూడండి. సో ఎంతైతే ఉంటే అంత హాల్వింగ్ అయ్యి మీకు దాంట్లో సగం అనేది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మైనింగ్ స్పీడ్ అనేది అట్లా తగ్గిపోతాం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈవెంట్ మనకి ఇది డావో ఓటింగ్ ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 24th అంటే రేపటితో క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ మీరు ఓట్ ఎలా వేయాలంటే మీరు ఈ ఓటింగ్కి అగ్రి అయితే అగ్రి, రిజెక్ట్ అయితే రిజెక్ట్, లేదా అబ్స్టైన్ అని ఉంది కదా అంటే కాన్స్టెంట్ అనమాట. అటు కాదు, రిజెక్ట్ కాదు, అగ్రి కాదు అన్నట్టు. దాంట్లో ఏది కావాలంటే అది యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ క్లిక్ చేసి కింద ఓట్ అని ఉంటుంది. నేనైతే యాక్సెప్ట్ అని క్లిక్ చేశాను కదా. సో అట్లా మీరు ఏదైతే కావాలో అది క్లిక్ చేసి కింద ఓట్ అని ఉంటుంది, ఓట్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటింగ్ అయితే
అవుతాం జరుగుతుంది. అగ్రీ అని చెప్పి 96% అయితే ఓటేశారు. రిజెక్ట్ అయితే 3% ఓటేశారు. అలా మీరు కూడా ఏదైతే కావాలో ఓటేయండి. ఇది డావో ఓటింగ్ గురించి. నెక్స్ట్ మీకు ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఉంది కదా! ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్‌లో యూఎస్ స్టాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్టాక్స్‌ని మనం ఎలా ఆహ్, స్ స్వాప్ చేసుకోవాలి, ఎలా బై చేసుకోవాలనేది చెప్తాను. సో, నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో మీకు వ్యాలెట్ ఎలా స్వాప్ చేసుకోవాలని చెప్పాను. సో, అది చాలామంది మీకు $10 ఎలా డిపాజిట్ చేసుకున్నారు అని చెప్పి చాలామంది డౌట్స్ అడిగారు. అది వేరే వ్యాలెట్‌లో ఉంచి నేను ఈ వ్యాలెట్‌లోకి డిపాజిట్ చేశా. సో, నెక్స్ట్ వీడియోలో మీకు స్టాక్స్‌ని ఇక్కడ చూడండి, యూఎస్ స్టాక్స్ చాలా వచ్చినాయి కదా! మీకు ఎన్‌విడియా అని, టెస్లా, గూగుల్, అమెజాన్ ఇలాంటివన్నీ వచ్చినాయి. సో, నెక్స్ట్ వీడియోలో మీకు ఈ స్టాక్స్‌ని ఎలా బై చేయాలి, ఎలా స్వాప్ చేయాలనేది డీటెయిల్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డీటెయిల్‌గా. సో, ఈ వీడియోలో అయితే లాంగ్ అవుతది కదా! సో, నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎలా స్వాప్ చేయాలి, ఏ వ్యాలెట్‌లోంచి ఏ వ్యాలెట్‌లోకి పంపించుకోవాలి, ఇలాంటివన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్.